భగవద్గీత మహాభారతంలోని భాగం. ఇది భీష్మ పర్వంలో ఉన్న 700 శ్లోకాల దివ్య గ్రంథం. శ్రీకృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్ర యుద్ధరంగంలో ఇచ్చిన ఆధ్యాత్మిక ఉపదేశమే భగవద్గీత. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కావడానికి ముందు అర్జునుడు తన బంధువులు, గురువులు ఎదుట ఉన్నారని చూసి విచారంతో యుద్ధం చేయలేనని చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతనికి ధర్మం, కర్తవ్యము, ఆత్మతత్వం గురించి బోధించాడు. కర్మయోగం. ఫలాపేక్ష లేకుండా కర్తవ్యాన్ని చెయ్యాలి. అంటే నీ కర్తవ్యాన్ని చెయ్యి, ఫలితం గురించి ఆలోచించవద్దు. భక్తియోగం. దైవభక్తితో జీవితం నడపాలి. అంటే భక్తితో చేసిన పని మనసుకు శాంతినిస్తుంది. జ్ఞానయోగం. ఆత్మ శాశ్వతం, శరీరం నశ్వరమని తెలుసుకోవడం. అంటే ఆత్మకు జననం లేదు, మరణం లేదు. గీతా మహిమ. జీవితం ఎలా గడపాలో మార్గదర్శకం. కష్టకాలంలో ధైర్యమిచ్చే గ్రంథం. మనసుకు శాంతి, ఆత్మకు జ్ఞానమిచ్చే ఉపదేశం.